తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని డిసైడ్ అయింది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తూ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. డిసెంబర్ 2వ వారంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ పై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రజాపాలనోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ తర్వాత హైకోర్టు తీర్పును అనుసరించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. మిగిలిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదే రకంగా మున్సిపల్ కార్పొరేషన్లు అన్నీ కూడా కోర్టులో ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాతనే వాటిని నిర్ణయం తీసుకోవాలని కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధితో భావించిన రాష్ట్రపతి దగ్గర బిల్లు ఆగిపోయిందని కేబినెట్ అభిప్రాయపడింది. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిసైడ్ అయింది. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలని శత విధాల ప్రయత్నం చేసిన కేంద్ర ప్రభుత్వ సహకారం లేని కారణంగా ఫైలు రాష్ట్రపతి గారి దగ్గరే హోల్డ్ అయి ఉండటం కారణం చేత రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఫైట్ చేస్తూనే పార్టీ పరంగా బీసీ సోదరులకి 42% రిజర్వేషన్లో సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. గతంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైనప్పటికీ బీసీ రిజర్వేషన్ల విషయంలో లీగల్ సమస్యలు ఎదుర్కొంది. వాస్తవంగా 50% రిజర్వేషన్ల పరిమితికి మించకుండా ఎన్నికలకు వెళ్లాల్సి ఉంది. డెడికేటెడ్ కమిషన్ బీసీలకు 42% ప్రకారం రిజర్వేషన్ల జాబితాను ఇప్పటికే ఇచ్చింది. దాని ఆధారంగానే ఎన్నికల ప్రక్రియ కూడా మొదలైంది. కోర్టు కేసులతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు ఎన్నికలకు వెళ్లాలంటే 50% మించకుండా రిజర్వేషన్ల జాబితాను మరోసారి డెడికేటెడ్ కమిషన్ నుంచి తెప్పించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది.